ప్రైజ్ ద లార్డ్. దేవుని శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని వాక్యం చెప్తా ఉంది, మన నోరు ఎంతో అమూల్యమైనదండి. జీవ మరణములు నాలుక వశంలో ఉన్నాయంట. మన మాటల ద్వారానే మరణాన్ని కొని తెచ్చుకుంటా ఉన్నాం. మన మాటల ద్వారానే జీవాన్ని కొని తెచ్చుకుంటా ఉంటాము. సో, మనం ఎలా మాట్లాడుతా ఉన్నాం? పాజిటివ్‌గా మాట్లాడుతా ఉన్నామా? నెగెటివ్ థింగ్స్ మాట్లాడుతా ఉన్నామా? వాక్యం చెప్తా ఉంది సామెతలు 20:15 తెలివిని ఉచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. హల్లెలూయా. ఏ పెదవులైతే తెలివిని ఉచ్చరింపజేస్తాయో, తెలివి గల మాటలు ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ పెదవులంట అమూల్యమైన సొత్తంటండి. దే ఆర్ సో ప్రీషియస్. ఆ లిప్స్ చాలా అమూల్యమైనవంట. హల్లెలూయా. ఈరోజు మనం ఏం మాటలు మాట్లాడుతా ఉన్నాము? జోకులు, ఒకరి మీద ఒకరిని బాధించే మాటలు, అటువంటి గాయపరిచే మాటలు మనలో నుండి బయలుదేరుతా ఉన్నాయంటే మన పెదవులు అమూల్యమైన సొత్తు కాదండి. సో, నోరు తెరిస్తే తెలివి గల మాటలు మాట్లాడండి. నోరు తెరిస్తే ఇతరులకు క్షేమాన్ని కలుగజేసే మాటలు మాట్లాడండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.